పలాష్ గారు నమస్తే అండి. ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ విషయాన్ని మాట్లాడుకుంటే వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అక్కడ కర్త క్రమ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు. అక్కడ ఈ విధంగా ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అయ్యేది కూడా కాదు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఓ పక్కన అదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే వస్తే, కానీ చంద్రబాబు లోకేష్ మే వల్లే వచ్చింది అని చెప్పి క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని అన్నింటినీ మనం ఎలా చూడవచ్చు? వైసీపీ నాయకులు చేసే అపరాధాలు మొత్తం మనం ఏ విధంగా సమాధానం చెప్పచ్చు అంట? ఇవాళ చంద్రబాబు గారు ఏది చేసినా సరే, ఏది చేసినా క్రెడిట్ చోరీ అనే ఒక మాటతోటి చంద్రబాబు గారిని ఏదో వీళ్ళు డ్యామేజ్ చేయాలి, అది మాదేనని చెప్పి చెబుతున్నారండి. అసలు భోగాపురం భూములు తీసుకోవాలి, దానికి ఎయిర్పోర్ట్ కట్టాలని ఆలోచన ఎవరితో ఒక్కసారి ఆలోచించండి మీరు. భూములు తీసుకోవాలని ఆలోచన ఎవరిది? ఆ భూములు తీసుకునేటప్పుడు మీ నాన్నగారు ఎంత చేశారో అనుకుని అందరికీ తెలిసి, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఆ భూములు అప్పుడు ఎంత తగులు చేశారో చంద్రబాబు గారికి మైనస్ అయింది అప్పట్లో. అది నిజంగా భూములు తీసుకునేటప్పుడు చంద్రబాబు గారికి మైనస్ అయిందండి నిజమాట. అంటే మీ నాన్నగారు మీ నాన్నగారు ప్రభుత్వం వెనక ఎంత ఉండి చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ మీరు మాది అంటే మరి భూములు తీసుకునేటప్పుడు తీసుకున్నారు, మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? మీ నాన్న అప్పుడు ఏం చేశాడు? సమైక్యాంధ్రం ఉన్నప్పుడు ఆలోచన భోగాపురం ఉంది, అసలు ఇప్పటిది కాదు అది చంద్రబాబు గారి ఆలోచన. దాన్ని ఇప్పటికైనా ఆయన డెవలప్ చేసుకొని పోయిన సంవత్సరం చేయబోతే మీరు దాన్ని ఓడిపోయారు, దానికి ఏం చేస్తాం ప్రభుత్వం? మీరు 5 ఏళ్ళు మీరు ఏదన్నా చేస్తారంటే దాని ఎంకే చూడకుండా గెలిచి ఇప్పుడు ఓడిపోయే ముందు ఒక సంవత్సరం ముందు దాని ఎంక చూశారు మీరు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదో చెయ్యాలి, మనం క్రెడిట్ కాజేయాలని. మీకు ఏమీ రాదు, ఏమీ క్రెడిట్ ఏది చేయలేరు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి అని తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్లి రైతులు పోయి సీడ్ యాక్సెస్ రోడ్ వేసి అంటే అదేంటి అని అడిగిన ఆయనకి ఎయిర్పోర్ట్ల గురించి అవగాహన ఉందా అండి? ఒక ఎయిర్పోర్ట్ దాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దే ఎయిర్పోర్ట్ చేయాలంటే ఒక అవగాహన ఉందా ఆయనకి? ఏం అవగాహన ఉందని సీడ్ యాక్సెస్ రోడ్ తెలియని వాళ్ళకి ఏం చేయాలి? పోనీ ఆయనకి ఏమైనా సలహాదారులు ఉంటే వాళ్ళు చెప్పి మరి ఇంత అమరావతిని ఎందుకు డెవలప్ చేయించలేదు, లేకపోతే అసలు వద్దు అనుకున్న పోలవరం ఎందుకు డెవలప్ చేయలేదు? పోలవరం ఎత్తు ఉంటే ఇంక ఎత్తు తగ్గించి కట్టాలని ప్లాన్ వేసి నేను 5% పూర్తి చేసే కేంద్రం దగ్గర పోయి లాలూచి పడ్డాను అంటే పోలవరం ఎత్తు ఎంతో అంతవరకే నీళ్లు పోవాలన్నట్టు మీరు చేశారు. దాన్ని ఇంకా ఎత్తు పెంచి స్టోరేజ్ చేసి జనాన్ని నీళ్ళు ఇవ్వాలని బాబు గారు చేశారు. అది క్రెడిట్ చోరీ ఎవరిది అంటారు మీరు? దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోతున్నారు. ఇప్పుడు భోగాపురం అంటే ఏదో మన హైదరాబాద్ కాను విశాఖపట్నం భోగాపురం విమానాలు వస్తే చాలా ఆయన విశాఖపట్నంలో ఉందిగా, ఎందుకు మీకని మీరు పదే 100 సార్లు చెప్పారు. మీరు రివైండ్ చేసుకోండి మీరు చెప్పిన మాటలన్నీ. ఇవాళ క్రెడిట్ చోరీ అంటే మీరు ఇవన్నీ విశాఖపట్నం ఉందిగా ఇంకెందుకు అంటండ్రి? ఇప్పుడు చంద్రబాబు గారు అటు పక్క పొలాలు విమానాశ్రయాన్ని తీసుకుంటున్నా అంటే ప్రజెంట్ మీరు అంటున్నారు ఇక్కడ విజయవాడ గన్నవరంలో ఉందిగా, ఇప్పుడు ఎందుకని? గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంత ఉందో నువ్వు ఎంత చేసావో దాన్ని డెవలప్ చేయాలని ఆయన ఎక్కువ చేస్తే మీరు ఎంత చేశారో అందరికీ తెలుసు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2712 ఎకరాలు సేకరించారు. దాన్ని టెండర్ల రూపాన ప్రతి వాళ్ళకి అమలుపరిచారు, టెండర్లు అక్కడ పడిన విషయాన్ని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేనే తీసుకొచ్చా అని చెప్పి ఈ వారం రోజుల నుంచి కూడా పాకులాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ దగ్గర పాకులాడుతూ ఉన్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి మరి నరేంద్ర మోడీ గారి చూపించాలి కండి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆయన తీసుకొస్తున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కనుక ఒక రాష్ట్రానికి పిఎం రావటం అంటే మామూలు విషయం కాదు. అది ఏ రాష్ట్రం అన్నా కానీ ఇప్పుడు 29 రాష్ట్రాలు దాకా ఉండే మన గట్టిగా 29 రాష్ట్రాల్లో పిఎం ఒక రాష్ట్రానికి వెళ్తున్నాడంటే అది ఎలక్షన్ ప్రచారానికి ఇంకో దానికి అవుతుంది. కానీ ఇలాంటి అయినా శంకుస్థాపనకి వెళ్తున్నాడంటే పిఎం కూడా ప్రతిష్టాత్మక తీసుకున్నాడు. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్న పిఎం ఒక్కసారి అమరావతి ప్రతిష్ట చేశాడు కనుక అమరావతి ఇంకా ఉంది. అది మీరు అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మాట్లాడండి. ఆయన ప్రతిష్ట చేసి శంకుస్థాపన చేసిన అమరావతిని తీసేయాలని నువ్వు సుప్రీంకోర్టు దాపోయావు. ఏం చేయగలిగావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో దీని హైకోర్టులో నీకు ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. అమరావతి మ్యాండమస్ అనే తీర్పు ఇచ్చి అది ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేసాము, మేము చేసింది మళ్ళీ మేము ఎట్లా అంటామమ్మా వద్దని ఎన్నోసార్లు చెప్పారు బీజేపీ వాళ్ళు మా శిబిరాలకు వచ్చి అప్పట్లో. అట్టాగే ఒక్కసారి శంకుస్థాపన చేయాలి, లేకపోతే దాన్ని ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినాక ఆయన చేత ఓపెన్ చేయించాలంటే అది అంత ప్రతిష్టాత్మకమైనది. చిన్న నీకు మళ్ళీ మంగళాలు అనకూడదు. కానీ బార్బర్ షాపులు లేకపోతే చీరల షాపులు ఇట్లాంటివి కాదయ్యా ఆయన చేసింది, మీ మంత్రులు చేసేవి కాదు. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కనుక బాబు గారు ఆయన వస్తుంటే మరి సెక్యూరిటీ పరంగా ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తుంటే ముఖ్యమంత్రి ఎంత సేఫ్టీ తీసుకోవాలి, ఎంత సెక్యూరిటీ పరంగా కానీ ఇంకో పరంగా ఎంత సేఫ్టీ తీసుకొని ఆయన్ని కాపాడి మళ్ళీ ఆయన్ని ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ పంపించాలి. ఇలాంటి చంద్రబాబు పాకులాడేది ఏందయ్యా?
పాకులాడేది ఏంది? ఇవాళ అసలు నీ కార్గో విమానం అంటే నీకు తెలుసా? నీకు అసలు ఆయన అర్థం తెలుసో లేదో ముందు జగన్మోహన్ రెడ్డిని చెప్పమానండి. నేను ఒకటే చెబుతున్నా, ఈయన కార్గో విమానం అంటే అసలు అర్థం తెలుసో లేదో తెలియాలి. ఎందుకంటే నీకు సీడాసిస్ రోడ్డుకి అర్థం తెలియలే. ఇంకా నువ్వు పద్దాక అమరావతి అన్నిసార్లు తిరిగి అమరావతి మీద పోరాటం చేసి సుప్రీంకోర్టు దాకా వద్దు వద్దన్నాడు. అది ఏదో పొలాల్లో చంద్రబాబు వెళ్ళబోటానికి వేసుకున్నాళ్ళు ఆయన ఇంటికి అసెంబ్లీకి అనుకున్నావు, కానీ దాని అర్థం తెలియలే నీకు. ఎప్పటికైనా నీ కార్గో విమానం అంటే అర్థం తెలియదు. అసలు టెర్మినల్ అంటే తెలుసో లేదో నీకు తెలియదు. ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఈయన ఆంధ్రప్రదేశ్కి నిజంగా అది ఒక తలమానికం అండి. భోగాపురం ఎయిర్పోర్టు వీళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, మాట్లాడితే క్రెడిట్ చోరీ. ఏం క్రెడిట్ చోరీ చేశారు? నువ్వేం చేసావు, వాళ్ళు క్రెడిట్ చోరీ ఏం చేశారు? మీ నాన్నగట్టిన పోలవరాన్ని నువ్వు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయలేకపోయావు. అసలు ఏమీ చేయలేకపోయావు అక్కడ. నువ్వు ఏదో నేను చేశానంటే నువ్వేం చేయలే, ఎత్తు తగ్గించావు అంతే. నువ్వేం చేయాలి? వాళ్ళు ఎంతైతే ఎత్తుపెట్టి ఆ నిర్వాసితులకు డబ్బులు కూడా ఇవ్వపోయావు. ఇంకా నువ్వేం చేసేది? నువ్వు నేను చేశాను, నా క్రెడిట్ చోరీ చేసావు అంటే నీది కాదు క్రెడిట్. మరి అనవే పోలవరం కూడా క్రెడిట్ చోరీ అంటే బాగుంటుంది కదా. పోలవరం ప్రాజెక్టుని అనరండి వీళ్ళు, ఇవన్నీ అంటారు కానీ పోలవరం ప్రాజెక్టు అనరు. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అన్నాడు, కానీ గతంలో డబ్బులు లేక ఏ గవర్నమెంట్ ముందు రాలేదు చేయటానికి, కేంద్రం ఏది కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక దాన్ని కాస్త ముందు తీసుకొచ్చి చేశారు, కానీ అంతకుముందు అన్నాడు కానీ ఆయన చెయ్యాలని ఏదీ లేదు. రాయలసీమ బిడ్డగా నువ్వు ఎవరికి న్యాయం చేయలే, రాయలసీమ ప్రజలకు కానీ. ఇవాళ రాయలసీమ అంత పారిశ్రామిక హబ్ అయిపోతుంది అక్కడ ఏది చూసినా కూడా. మరి అసలు ఇవాళ సోలార్ పార్క్ అంటే మాటలా, దానికి కూడా నేను శంకుస్థాపన చేశారు. బంగారు గనులు పడుతున్నాయి. నిజంగా వీళ్ళందరూ అంటారు బాబు గారు వస్తే వానలు పడవ, ఆయన కాళేశ్వరం. ఇలా బాబు గారు వచ్చిన తర్వాత మూసిపోయిన బంగారం గనులు కూడా సత్యసాయి జిల్లాలో మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు, తీసి బంగారం తీయాలని చెప్పేసి. ఇవాళ రాష్ట్రంలో ఆంధ్ర అంటే వాళ్ళ బంగారు గనులు అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ చూసినా చూసినా కేంద్రం లెవెల్లో మంత్రులను తీసుకొచ్చి శంకుస్థాపనలు అంటే జనం నమ్మరని చెప్పేసి ఆయనకి తెలుసు. నిన్ను చూశాక ఎవరిని నమ్మరేమో మళ్ళీ అని బాబు గారు ఆయన వేలు ఆయన చక్క కేంద్రం నుంచి మంత్రులు తీసుకు వాళ్ళ ద్వారానే హామీలు ఇప్పిస్తున్నాడు, మేము పూర్తి చేస్తాం, మేము చేస్తామని చెప్పి. అట్లాగే వాళ్ళ నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళని నిజంగా చూసి ఆయన కూడా ఆశ్చర్యపోవాలి. ఒకప్పుడు శంషాబాద్ చూసి ఆశ్చర్యపోయారు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ. అది కట్టేటప్పుడు అది చూసి ఆశ్చర్యపోయారు, అమ్మో ఇన్ని వేల ఎకరాల్లో ఏం కడతారు అని. అలాంటిది వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ చూసి మోడీ గారు ఆశ్చర్యపోవాలి. కేంద్రం అంటే ఆయన చూడనయ్యేం కాదు దేశాల్లో. కాకపోతే ఒక ఆంధ్రాకి ఏమీ లేదు, జీరో స్థాయిలో ఉంది ఆంధ్ర. ఇవాళ ఇడిపోయి ఏమీ లేదు, అప్పులు ఆంధ్రప్రదేశ్ కుప్పలైపోయింది. మరి హైదరాబాద్ రాబడి అంత హైదరాబాద్ పోయింది. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అనుకుంటే దాన్ని వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి వన్ని తెచ్చి మేము ఇంకా పడిలేసిన కెరటం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు గారు చూపించడానికి వాళ్ళ భోగాపురానికి వాళ్ళ మోడీ గారిని కానీ ఎవరినైనా సరే మాకు ఏ పెట్టుబడులు పెడతా వాళ్ళ ప్రజెంట్ మన పెట్టుబడులు కావాలన్నా మోడీ గారు చూడాలి. పాకులాడటం కాదు, వీళ్ళ బొంద కాదు. ఏంది పాకులాడేది? వీళ్ళ పాకులాడటం కాదు. మోడీ గారు వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు ఏ స్థాయిలో వస్తున్నాయి, వీళ్ళకి ఇంకే స్థాయిలో మనం అందించాలి. కూటమి ప్రభుత్వం ఉండారు కనుక వాళ్ళు కూడా ఆలోచించుకొని ఆంధ్రప్రదేశ్కి సహాయ సహకారాలు అందిస్తారని బాబు గారు ఆశ ఆకాంక్ష. అలాగే బాబు గారు ఆశ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము అందరం కూడా ఇంకా మన రాష్ట్రం బాగుపడాలనుకొని ముందుకెళ్ళాలి, కానీ వాళ్ళు తెస్తే క్రెడిట్ చోరీ, వీళ్ళు తెస్తే ఇంకా నాశనం అవ్వాలి, నేను వస్తే వీళ్ళందరిని దంతా అన్న మాట తప్పితే నేను వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాను నేనాడు చెప్పను మీ మొహాలకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎప్పటికైనా నోరు మూసుకొని ఆ క్రెడిట్ చోరీ మాట మానేస్తే బాగుంటుందండి. వీళ్ళు